హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సివిల్ దావాల్లో ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏంటి. చాలామందికి సివిల్ దావాల్లో ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏంటని కొంతమంది వ్యూవర్స్ యొక్క కోరిక మేరకు, అదేవిధంగా ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఏంటి, ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే పూర్తిగా వివరించాలనేది ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది ఓన్లీ సివిల్ కేసులకు సంబంధించింది ఫ్రెండ్స్. అంచేత ఈ ఎక్స్ పార్టీ డిగ్రీ గురించి చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కానీ ప్లెయింటిఫ్ అంటే ప్రతివాదిపై అంటే డిఫెండెంట్పై ఒక సివిల్ దావా వేశాడో, అది సివిల్ దావా అంటే మనీ మ్యాటర్ కానీ, లేదంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏమైనా సైట్ ఇష్యూస్ కానీ, అటువంటి వాటికి సంబంధించి అలాగే దావాలు ఫైల్ చేసినప్పుడు ప్లెయింటిఫ్ ఎప్పుడైతే దావా ఫైల్ చేసి నెంబర్ అయిన తర్వాత కోర్టులో నెంబర్ అయిన వెంటనే ప్లెయింటిఫ్ దావా వేసిన తర్వాత కోర్టు వారు డిఫెండెంట్కి అంటే ఆపోజిట్ పార్టీకి సమన్లో పంపిస్తారు. ఆ సమన్లో పంపించినప్పుడు ఆ సమన్లో ఏ కారణాలైనా చేత కానీ డిఫెండెంట్కి అందనప్పుడు ఆ సమన్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే వాళ్ళు అక్కడ లేకపోవటం వలన కానీ, ఏదో రకంగా సమన్ సర్వకుండా ఉండి ఆ సమన్ సర్వకపోవటం వలన కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క డిఫెండెంట్ లాస్ట్గా ఎక్కడైతే ఉన్నాడో ఆ ఏరియా కూడా కోర్టు అమ్మిన ద్వారాగా సమన్ పంపించి, అక్కడ కూడా లేని పక్షంలో అతనున్న ఏరియాలో సమను మీ మీద పలానా దావా వేయబడింది, మీ మీద పలానా వారు పలానా దావా కోర్టులో దాఖలు చేయటం జరిగింది, ఈ యొక్క దావా సమన్ అనేది దానికి సంబంధించి పేపర్ పబ్లికేషన్ వేయించి, ఆ పేపర్ పబ్లికేషను వేసిన తర్వాత కూడా అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా కోర్టుకి సమ్మను సర్వకుండా ఉన్నప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే ఎక్స్ పార్టీ డిగ్రీ ఇస్తారు. ప్లెయింటిఫ్ ఏదైతే దావా ఫైల్ చేస్తాడో ఆ దావానే ఆపోజిట్ పార్టీ దాన్ని ఆర్గ్యూ చేయడానికి ఉండడు కాబట్టి ప్లెయింటిఫ్ వేసిన దావానే కన్ఫర్మ్ చేస్తూ ప్లెయింటిఫ్ ఫేవర్గా డిగ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ యొక్క డిగ్రీని ఎక్స్ పార్టీ డిగ్రీ అంటారు. అదేవిధంగా డిగ్రీకి ముందు సమనం సర్వకపోతే లేదా సమన్ సర్వ్ అయినాక ఆపోజిట్ పార్టీ అంటే డిఫెండెంటు సమాధానం దాఖలు చేసుకోవటానికి 90 days టైం ఉంటుంది. ఈ 90 days లోపు అనివార్య కారణాల మూలాన డిఫెండెంటు రిటర్న్ స్టేట్మెంట్ అంటారు, దాన్ని సమాధానం అంటారు సివిల్ దావాల్లో. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయనప్పుడు కూడా దావా అనేది ఎక్స్ పార్టీ డిగ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ పార్టీ డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్ పార్టీ డిగ్రీని సెట్ ఫైల్ చేసుకోవటానికి డిగ్రీ అయిన నుండి నెల రోజుల వరకు గడువు ఉంటుంది. ఆ నెల రోజుల లోపు ఏదైనా ఎక్స్ పార్టీ డిగ్రీని సెట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ సెట్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత
మళ్ళీ దావా అనేది యథావిధిగా కొనసాగుతుంది ఫ్రెండ్స్. దీన్నే ఎక్స్పర్టీ డిగ్రీ అంటారు. ఈ ఎక్స్పర్టీ డిగ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్లెయింటిఫ్ దావా ఫైల్ చేసినప్పుడు సివిల్ దావాలు ఆపోజిట్ పార్టీకి సమన్ సర్వ్ అవునప్పుడు, లేదంటే ఉద్దేశపూర్వకంగా సమన్ని అవాయిడ్ చేసినప్పుడు ఇచ్చే ఆర్డర్నే ఎక్స్పర్టీ డిగ్రీ అని అంటారు. ఆ ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చిన ఒక నెల రోజుల్లోపు సెట్ సైడ్ పిటిషన్ అనేది కారణాలు చూపించి కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్పర్టీ డిగ్రీ అంటారు. ఎక్స్పర్టీ డిగ్రీని కూడా ఎలా సెట్ సైడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.